హాయ్ అండి, డాక్టర్ గణేష్. గ్యాస్ ఇంజెక్షన్లు, గ్యాస్ మాత్రలు తరచుగా వాడుతున్నారా? అయితే మీరు చాలా ప్రమాదంలోకి వెళ్ళబోతున్నారు. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. చాలా మంది కాళ్ళు తిమ్మర్లు, అరికాలు మంటలు, షాక్ కొట్టినట్టు ఉందని చెప్పి మా దగ్గరికి వస్తూ ఉంటారండి. దానికి కారణంగా మేము షుగర్ హెచ్చుతగ్గులు, డయాబెటిక్ షుగర్ ఉన్న వాళ్ళకి, అలాగే థైరాయిడ్ హెచ్చుతగ్గుల వాళ్ళు కూడా అవుతుందని చెప్తూ ఉంటాం. ఆల్కహాల్ మందు అలవాటు ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి ఇబ్బంది వస్తుందని చెప్తాం. అలాగే వెన్నుపూస దగ్గర ఇబ్బంది ఉన్నా సరే ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయని చెప్తాం. కానీ వీటన్నిటికన్నా మన చుట్టుపక్కల ఎక్కువగా చూసే ఒక కారణం ఉందండి. ఏంటంటే అది విటమిన్ B12 డెఫిషియన్సీ అండి. విటమిన్ B12 అనేది ఒంట్లో నరం మీద ఉన్న పొరను కాపాడుతుంది. నరం మీద ఎలా పొర ఉంటుందో పొరను కాపాడుతుంది. కానీ ఎప్పుడైతే ఈ యొక్క గ్యాస్ మాత్రం ఒంట్లోకి తీసుకుంటామో, మనం తీసుకునే ప్యాంటాప్రొబిప్రజోల్, సంథింగ్ ఎస్మాప్రజోల్, ఏదో ఒకటి గ్యాస్ మాత్ర దీర్ఘకాలికంగా ఎక్కువ రోజులు వాడడం వల్ల విటమిన్ B12 అనేది ఒంట్లోంచి కొంచెంగా తగ్గుకుంటూ వెళ్ళిపోతుందండి. దానివల్ల విటమిన్ B12 ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయిందో ఒంట్లోంచి నరాల మీద ఉన్న పొర అంతా కూడా పోతుందండి. పోవడం వల్ల నరాలు బలహీనపడి సిమ్టమ్స్ ఇలా తిమ్మిరి రావడం కానీ, లేదంటే అరికాలు మంటలు రావడం కానీ, షాక్ కొట్టినట్టు ఉండడం కానీ జరుగుతూ ఉంటుందండి. దయచేసి ఈ యొక్క గ్యాస్ మాత్రల్ని ఎంత కుదిరితే తగ్గించండి వాడుకో. ఒకవేళ వాటికి అలవాటు పడిపోతే, వాటిని తగ్గించడానికి అవ్వకపోతే గ్యాస్ మాత్రలతో పాటుగా విటమిన్ B12కి సంబంధించిన టాబ్లెట్లు కానీ, ఇంజెక్షన్స్ కానీ ఒక రిజిస్టర్డ్ డాక్టర్ యొక్క సలహాలతో తీసుకోండి దయచేసి. ఇదే నరాల బలహీనత ఒకవేళ తలలో వచ్చిందంటే డిమెన్షియా వస్తుందండి. అంటే మందమరుపు వచ్చేస్తుంది కంప్లీట్గాను. సో దయచేసి అసలు కారణం తెలుసుకోండి. థ్యాంక్ యూ.